కేంద్రంలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ఇవ్వనున్నారు. ఇక ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉప ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ కులవృద్ధుడైనటువంటి ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పౌర పురస్కారాన్ని భారతరత్నను ప్రదానం చేయబోతున్నట్లుగా నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇక ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దేశానికి అద్వానీ చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు ఆయన కొనియాడారు. ఇక ఈ సందర్భంగా అద్వానీకి ఫోన్ చేసిన ప్రధాని కాంగ్రెస్ చెప్పినట్లుగా తెలిపారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని, దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర చారిత్రాత్మకమైనదంటూ భారత ప్రధాని వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ ఎల్కే అద్వానీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను. ఎల్కే అద్వానీ రాజనీతిజ్ఞుడు. భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. చాలా కింది స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగారు. అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారు. పార్లమెంటులో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎప్పుడూ ఆదర్శప్రాయమని, గొప్ప అంతర్దృష్టితో నిండి ఉన్నాయని కొనియాడారు. 90వ దశకంలో బీజేపీని ముందుండి నడిపించిన అద్వానీ అప్పట్లో అయోధ్య రామాలయం కోసం రథయాత్ర కూడా చేశారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత అత్యున్నత పురస్కారం అయినటువంటి భారతరత్నను మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ఇవ్వనున్నారు. ఇక ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉప ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ కులవృద్ధుడు ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయబోతున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దేశానికి అద్వానీ చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డు ఇస్తున్నట్టు ఆయన కొనియాడారు. అలాగే ఈ సందర్భంగా అద్వానీకి ఫోన్ చేసిన ప్రధాని కాంగ్రెస్ తెలిపారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని, దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర చారిత్రాత్మకమైనదంటూ భారత ప్రధాని కొనియాడారు. ఇక ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ ఎల్కే అద్వానీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను. ఎల్కే అద్వానీ రాజనీతిజ్ఞుడు. భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. చాలా కింది స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగారు. అలాగే అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారు. పార్లమెంటులో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎప్పుడూ ఆదర్శప్రాయమని, గొప్ప అంతర్దృష్టితో నిండి ఉంటాయంటూ కొనియాడారు. ఇక 90వ దశకంలో బీజేపీని ముందుండి నడిపించిన అద్వానీ అప్పట్లో అయోధ్య రామాలయం కోసం రథయాత్ర కూడా చేశారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. భారతీయ జనతా పార్టీ కులవృద్ధుడైనటువంటి ఎల్కే అద్వానీకి ప్రధాని మోదీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్కే అద్వానీకి భారత అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నను ప్రకటించబోతుంది. ఎల్కే అద్వానీ భారత అత్యున్నత పురస్కారాన్ని అయితే అందుకోబోతున్నారు. భారతీయ జనతా పార్టీ కులవృద్ధుడు అయినటువంటి ఎల్కే అద్వానీ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నను మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ఇవ్వనున్నారు. ఇక దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉప ప్రధాని అయినటువంటి భారతీయ జనతా పార్టీ కులవృద్ధుడు ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పౌర పురస్కారాన్ని భారతరత్నను ప్రదానం చేయబోతున్నట్లుగా నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, కేంద్రంలోని బీజేపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన అద్వానీని కొనియాడారు. సో ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ఇస్తున్న వార్త పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయనతో నేను మాట్లాడాను. ఈ గౌరవం పొందినందుకు అభినందించాను. ఎల్కే అద్వానీ రాజనీతిజ్ఞులు. భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారంటూ ఆయన నరేంద్ర మోడీ ఉప ప్రధానిని కొనియాడారు. సో అనేక కేంద్ర మంత్రులతో పాటు పార్లమెంట్ లో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. పార్లమెంటరీ లో చాలా ఆదర్శనీయంగా ఆయన పనిచేసేవారు. సో గొప్ప మేధావి అంటూ ఆయన కొనియాడారు. సో ఎల్కే అద్వానీ చాలా ఇప్పుడు వయసు 96 సంవత్సరాలు. సో ఆయన బీజేపీ ఎదుగుదలలో చాలా కీలక పాత్ర పోషించారు. సో అనేక పదవులు పొందారు. సో
ఆ, లాల్ కృష్ణ అద్వానీ అనే పూర్తి పేరు. సో ఆయన పార్లమెంట్ సభ్యుడు, గతంలో మాజీ ఉప ప్రధాని, మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆ, ఏదైతే గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి లోక్సభ నియోజకవర్గము. సో ఆయన 1927 నవంబర్ 8న ప్రస్తుతం ఏదైతే పాక్ లో ఉన్న పంజాబ్ లో ఆయన జన్మించారు. సో మొత్తానికి ఈయనకు ఈ అవార్డు రావడం పట్ల అంతా ఆయనను కొనియాడుతున్నారు. సో ఇప్పటికైనా అద్వానీకి సరైన ఏదైతే గౌరవం దక్కిందంటూ బీజేపీ నాయకులు చాలా మంది ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. సో గతంలో అనేక విషయాల్లో ఆయన ఉన్నారు. 1970లో తొలిసారి ఆయన రాజ్యసభ ద్వారా లోక్సభలోకి ప్రవేశించారు. 1989లో రాజ్యసభగా మళ్లీ ఎన్నికయ్యారు. 1980 ప్రాంతంలో రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడుగా కూడా పాత్ర పోషించారు. 1989లో తొలిసారిగా లోక్సభ కూడా లోక్సభలో ప్రవేశించారు. లోక్సభ ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. సో ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన కీలక బాధ్యతలు, కేంద్ర మంత్రి బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీని ముందుండు ఎల్కే అద్వానీ నడిపించారు. సో ఆయనకి ఈ భారతరత్న రావడం పట్ల సర్వత్రా అయితే అందరూ కొనియాడుతున్నారు. సో అయితే 1977లో మురారి దేశాయ్ జనతా ప్రభుత్వంలో తొలిసారిగా కేంద్ర మంత్రిగా ఆయనకు అవకాశం లభించింది. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో 3 పర్యాలు కేంద్ర మంత్రిగా కూడా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిగా నిర్వహించారు. 1990 నుంచి 2004 మధ్యలో ఉప ప్రధాని కూడా పదవికి బాధ్యతలు చేపట్టారు. సో 2014 ఎన్నికల ముందు కూడా ఆయనకు అయితే బీజేపీ అధికారంలోకి వచ్చే ముందు కూడా ఆయన కీలక బాధ్యతలో భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆయన ప్రధాని అవుతారని అందరూ ఆశించారు. కానీ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీని ప్రధానిగా క్యాండిడేట్ గా బీజేపీ పార్టీ ఎంచుకోవడం తర్వాత ఆయన క్రియాశీలకంగా రాజకీయాల నుంచి దూరం అవుతూ వస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. అనేక కార్యక్రమాలు కూడా చేపట్టారు. ముఖ్యంగా అయితే రీసెంట్ గా ఏదైతే అయోధ్య రామ మందిర నిర్మాణంలో కూడా అప్పట్లో ఆయన రథయాత్ర కూడా చేపట్టారు. దేశవ్యాప్తంగా బాబ్రీ మసీద్ విషయంలో ఆయన కీలకంగా అప్పట్లో చేసిన నిర్ణయాలు అదంతా ఒక అంశంగా చెప్పుకుంటూ అందరూ ఆయనను కొనియాడుతున్నారు. సో ఓవరాల్ గా అయితే భారతరత్న ప్రకటించిన పట్ల అటు ప్రధానితో పాటు మిగతా కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు, ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా అద్వానీని కృషి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.